హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్ రైతు మిత్రులు మనకు కాల్ చేసి ఒక అర్ధగంట సేపు మాట్లాడడం జరిగింది. పల్నాడు ఏరియా నుండి కాల్ చేయడం జరిగింది. మన రైతు సోదరులు చెప్పిన సమాచారం ఏమిటంటే, అన్న మేము ఈ సంవత్సరము ఎక్కువగా మొక్కజొన్నని విత్తనాల ఉత్పత్తి కోసం సాగు చేయడం జరిగింది. విత్తన ఉత్పత్తి కోసం కంపెనీలతోటి బైబ్యాక్ ఒప్పందంతో సాగు చేయడం జరిగింది. కాకపోతే చాలా మంది రైతులు అగ్రిమెంట్ మాదిరి ఏం చేసుకోలేదు. దిగుబడులు మాత్రం చాలా బాగా వస్తున్నాయి. రైతులకు మాత్రం అమౌంట్ చేసినట్లయితే కంపెనీలు నెక్స్ట్ ఇయర్ కూడా 50% వరకు మేజ్ క్రాపే మా ఏరియాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కువగా సాగయ్యే అవకాశం ఉందని తెలపడం జరిగింది. మెయిన్ గా మన సబ్స్క్రైబర్ ఫార్మర్ కాల్ చేసిన ఉద్దేశం ఏంటంటే, అన్న నేను మీ వీడియోలు రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను. US34 సాగు చేశాను. దానికి తోడుగా మరొక అంటే విల్టుని కొబ్బరిని తట్టుకునే మరొక ఏదన్నా సీడు సజెస్ట్ చేయమని కాల్ చేయడం జరిగింది. మన రైతు మిత్రునికి నేను సజెషన్ ఒక 3 దాకా చేయడం జరిగింది. దాంతో పాటుగా ఈ విషయం కూడా మనకు కూలంకుషంగా చెప్పడం జరిగింది. అంచనాల కంటే ఎక్కువ దిగుబడులు రావడం కొన్ని చోట్ల రైతులకు కంపెనీలు అమౌంట్ కూడా చేయట్లేదు. దాని గురించే కొంచెం వెనకడుగు వేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ సంవత్సరం మాత్రం మాకు కంపెనీలు సరిగ్గా అమౌంట్ చేసినట్లయితే నెక్స్ట్ ఇయర్ మాత్రం చాలా వరకు విత్తనాల ఉత్పత్తి కోసం బైబ్యాక్ ఒప్పందంతో కంపెనీల తరపు నుండి సాగు చేసే ఈ మొక్కజొన్నని ఎక్కువగా సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇటు మిర్చి రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు అటే మొగ్గు చూపడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు మైండ్ సెట్ ఆ విధంగానే ఉంటుంది. తక్కువ డ్యూరేషన్ లో పంట చేతికి రావడమే కాకుండా శ్రమ తక్కువగా ఉండడం, శ్రమకు తగ్గ ఫలితం దక్కడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా వాతావరణ ఒడిదుడుకులు కూడా తట్టుకోవచ్చు, రైతు నిలబడగలుగుతాడు అనేటువంటి చాలా సమాచారం మాట్లాడడం జరిగింది. మన ఛానల్లో ఇక రాబోయే రోజుల్లో ఫార్మర్స్ యొక్క ఫీడ్బ్యాక్స్ అన్ని ఇవ్వడం అనేది కంటిన్యూగా జరుగుతుంది. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియోస్ మాత్రమే చేయడానికి మాక్సిమం ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ తరపు నుండి కంపెనీలకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, దయచేసి ఫార్మర్స్ కి అమౌంట్ చేయండి. రైతులు కూడా ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా కానీ అగ్రిమెంట్ లాంటివి చేపించుకొని అంటే మన దగ్గర ఏదైనా ఒక ప్రూఫ్ ఉంటేనే మనము కంపెనీల మీద కోర్టులో కేసు వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అటువైపు కూడా ఒకసారి ఆలోచన చేయండి. మనకంటూ ఒక ఆధారం ఉంటే నిలబడడానికి కేసులో అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.